ఏమండి ఏం చేస్తున్నాం మనకే తెలియదు అప్పుడు ఇంకా ఏం చేస్తున్నామో కూడా తెలియదు అన్న స్థితిలో ఉన్నాం. కానీ 16 సంవత్సరాల వయసులో శంకర భగవత్పాదులు ఆత్మబోధకి లక్ష్యమైనటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. బ్రహ్మసూత్ర భాష్యం తర్వాత దశోపనిషద్ భాష్యం రాశారు. దశోపనిషద్ భాష్యం తర్వాత గీతా భాష్యం, భగవద్గీతా భాష్యం రాశారు. ఆ మూడింటికి కలిపి ప్రస్థానత్రయములని పేరు. ఈ ప్రస్థానత్రయ భాష్యం ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, అలా జీవిస్తారో వాళ్లకు బ్రహ్మనిష్ట, జీవన్ముక్త స్థితి లభిస్తుంది అనేది శాస్త్రవచనం, గురువాక్యం. వారు ఈ 3 భాష్యాలు పూర్తి చేసిన తర్వాత అందరు అడిగారు, మహానుభావ ఇవి పండితులకు మాత్రమే అర్థమయ్యేటట్లుగా ఉన్నాయి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టుగా కాస్త ఏమన్నా రాయండి, ఏమన్నా చెప్పండి అని అడిగారు. సరే అయితే అని వివేక చూడామణి అనే గ్రంథాన్ని రచించారు. ఆ వివేక చూడామణి కూడా దశోపనిషత్తుల సారంగా కనబడుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆ మధ్య మధ్యలో మీకు ప్రతి శ్లోకం దగ్గర కూడా ఏ ఉపనిషత్తుల నుంచి అవి సంగ్రహించబడ్డాయో, అలాగే భగవద్గీతలో శ్లోకాలు కూడా ఏ ఉపనిషత్తుల నుంచి సంగ్రహించబడ్డాయో ఆ భాష్యంలో రాసి ఉంటాయి. వివేక చూడామని కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా మా వల్ల కావట్లేదు స్వామి, మాకు అందుబాటులోకి రాలేదు అంటే అప్పుడు ఆత్మబోధ, తత్వబోధ అనే 2 భాగాలుగా వివేక చూడామణిని విడగొట్టాయి. అంటే మానవుడికి వివేకం లభించాలి అంటే ఆత్మబోధ, తత్వబోధ అనే 2 మనకి ప్రజ్ఞాన ఘనమైనటువంటి బ్రహ్మమును అందిస్తాయి. వ్యష్టిగా సాక్షి స్వరూపం ఆత్మస్వరూపమైతే, సమిష్టిగా ఉన్నటువంటి సాక్షి స్వరూపం బ్రహ్మం. మనం వ్యష్టి సమిష్టి అనుభవములో సాక్షిగా ఉండాలి. అంటే పిండాండ వ్యవహారంలోనూ సాక్షిగా ఉండాలి, బ్రహ్మాండ వ్యవహారంలో కూడా సాక్షిగా ఉండాలి. అప్పుడే మనం ఆ బ్రహ్మానుభూతిని పడేయగలుగుతాం, అపరోక్షానుభూతిని పొందగలుగుతాం. మహావాక్య నిర్ణయంగా అందుకునేటటువంటి ఈ బ్రహ్మానుభూతి, ఈ అపరోక్షానుభూతి తత్వజ్ఞానంగా పిలువబడుతుంది. అదే పిండాండ వ్యవహార సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని అందుకోవడానికి కూడా తత్వజ్ఞానమే ప్రధానం. కానీ వ్యష్టి యొక్క జీవనాన్ని సంస్కరించుకొని సాక్షిగా జీవిస్తే సరిపోతుంది. అంటే మానవుడు కనీసం ఇక్కడి దాకా అయినా రావచ్చు. అందుకని సులభంగా అందించడం కోసమని ఆత్మబోధ, తత్వబోధ అందించారు. తర్వాత అద్వైత స్తోత్రాలను చాలా రచించారు. ఇవి కూడా అర్థం కావడం లేదండి అన్న వాళ్ళ కోసం మాయా పంచకం, మనీషా పంచకం, సాధన పంచకం, దక్షిణామూర్తి స్తోత్రం, ఇలా గురుపాదుకాస్తవం, ఇలా అనేకమైనటువంటి స్తోత్ర రాజాలను అద్వైత సిద్ధి కొరకు అందించారు. ఇంకా అవి కూడా మా వల్ల కావట్లేదు అన్న వాళ్ళ కోసమని జాగ్రత్తగా గమనిస్తే అనేక దేవతా స్తోత్రాలను రచించారు. అమ్మవారి మీద, అయ్యవారి మీద సకల దేవతా స్తోత్రాలను శంకరులు రచించారు. ఉపాసకుల కొరకు మంత్రమాతృకా స్తవం అని, అలాగే ఆయా దేవతల యొక్క కవచ స్తోత్రాలను కూడా రచించారు. ఇలా విస్తారంగా వారి 32 సంవత్సరాల జీవితాన్ని సకల మానవాళికి వీరికి అవకాశం ఉంది, వీరికి అవకాశం లేదు అని చెప్పడానికి వీలు లేని పద్ధతిగా, అంటే చాలామంది ఏమంటారంటే మోక్షం కావాలి అంటే వేదం చదువుకుని ఉండాలి, మోక్షం కావాలి అంటే వేద విద్య లేకుండా మోక్షం రాదు, మోక్షం కావాలి అంటే తప్పక పండితుడై ఉండాలి, చతుర్వేద పారంగతుడైన వాడికే
మోక్షం లభిస్తుంది అనేటటువంటిది శంకర భగవత్పాదులకు ముందు ఉన్నటువంటి పరిస్థితి. శంకర భగవత్పాదులు వచ్చిన తర్వాత మానవ జన్మ అనేదే మోక్షానికి అర్హమైనటువంటిది. నువ్వు ఎవరైనా కావచ్చు, అది మతం, కులం, జాతి, ఏ రకమైనటువంటి వివక్షకి అవకాశం లేనే లేదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం, ఈ మూడింటిని కష్టసాధ్యమే, దుర్లభమే, కానీ కష్టపడితే వస్తాయి. మానవుడు కష్టపడి ఎన్ని సంపాదిస్తున్నాడు? ఎన్నో సంపాదిస్తున్నాడు, అవునా కదా? పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అన్నింటినీ ఏం చేస్తున్నాడు? కష్టపడేగా సంపాదిస్తున్నాడు. కష్టపడి సంపాదిస్తున్నాడు, ఇష్టపడి సంపాదిస్తున్నాడు, అవునా కదా? కష్టం వల్ల ఇష్టం వస్తుందంటారా? ఇష్టం వల్ల కష్టం వస్తుందంటారా? ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉంటుంది, వేరే ఇంకేం లేదు, అదేనండి. కానీ ఆ ఇష్టం యొక్క ప్రభావం చేత అది మీకు కష్టం అనిపించదు, అంతే. సరే, ఇంత ఇష్టపడి ఎంతో జీవితం మొత్తం మీద జనం నుంచి మరణం దాకా ఎన్నో కష్టపడి సంపాదిస్తున్నాడు కదా, ఒక్క ఆత్మజ్ఞానాన్ని కష్టపడి సంపాదిస్తే మిగిలిన కష్టాలన్నీ దూరం అవుతాయి. కాబట్టి మానవుడు తప్పక సంపాదించవలసిన జ్ఞానంలో ఆత్మజ్ఞానం మొట్టమొదటిది. కానీ మానవుడు మొదట్లో ఏం చేస్తున్నాడు? పదార్థ విజ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. అంటే ఉప్పు అంటే ఏమిటి, నిప్పు అంటే ఏమిటి, పప్పు అంటే ఏమిటి, తప్పు అంటే ఏమిటి, చెప్పు అంటే ఏమిటి, ఇంతేనా కాదు? మన జీవితం అంతా కూడా వీటి మీద దృష్టి పెట్టాడు. అయితే ఆ పదార్థ విజ్ఞానం పరిమితమైనటువంటి కొంతకాలమే పనిచేస్తుంది, కొంతసేపే పనిచేస్తుంది. ఆ తర్వాత దాని మీద ఆసక్తి ఉండదు మీకు. అది ఆసక్తి అయిపోయిన తర్వాత అది మీకు సుఖాన్ని ఇవ్వదు. కాబట్టి మీ సుఖం దేంట్లో ముడిపడిందంటే ఆసక్తిలో ముడిపడి. ఇష్టము కష్టము ఎట్లయితే ముడిపడి ఉన్నాయో అలాగే మన సుఖం కూడా దేంతో ముడిపడింది? ఆసక్తితో ముడిపడి. ఇవాళ మనం ఏదైనా సుఖాన్ని అనుభవిస్తున్నామంటే అందులో ఆసక్తి ఉండబెట్టి, లేకపోతే ఆసక్తి లేదనుకోండి మీరు ఆ సుఖాన్ని అందుకోలేరు. చాలా చాలా ముఖ్యమైన. మీరు ఎవరైనా గొర్రెల కాపర్లు చూసారా? వాళ్ళు గొర్రెల పైన వెంట్రుకలతోటి కంబళి తయారు చేసుకుంటాడు. ఆ కంబళి అతనికి గుచ్చుకోదు. మనం వేసుకుంటే 10 నిమిషాలు కూడా ఆ కంబళిని ధరించలేము. ఎందుకని? ఆసక్తి చేత. అది సుఖంగా ఉండదు. అదే మనకు అందులో ఆసక్తి లేదు, అప్పుడేమైపోయింది? అది దుఃఖంగా పరిణమించింది. అలాగే మీరు 7 వారాల నగలు ఆసక్తితోనే కొనుక్కుంటారు, వేసుకున్నారు, ఏమైపోతుంది? 7 వారాల నగలు ఒకేసారి వేసుకుంటే ఏమవుతుంది? బరువు అయిపోతుంది. ఎప్పుడు తీసి పక్కన పెడదామా అనిపిస్తుంది. అసుఖం. కాబట్టి మానవ జీవితంతో దేంతో వేలాడుతుందట? సుఖం, అసుఖం, అంతే. అయితే మరణం సుఖమా అసుఖమా? మరణం సుఖమా అసుఖమా? మరణం సుఖమా అసుఖమా? సుఖమేనా? ఎలా చెప్తావు? నెక్స్ట్ లైఫ్కి ప్రయాణం ఉందనే తెలియదుగా మనకి. తెలియని దాన్ని సుఖమని ఎలా అన్నాం? అది శాస్త్రవచనమే కానీ స్వానుభవం కాదుగా. ఈ శరీరం ఒకటి వదిలేసామండి, ఈ శరీరం వదిలేసిన తర్వాత సుఖమేనని నిర్ణయంగా ఎలా చెప్పగలవు? చెప్పలేవుగా. ఉత్తర శరీరంలో చేరటం సుఖమని ఈ శరీరంలో ఉన్నవాడికి ఎలా తెలుసు? తెలీదుగా. తెలియని దానిని సుఖమని అనుకోవచ్చా? ఆలోచించండి. నువ్వు ఎప్పుడూ జీవితంలో ఏరోప్లేన్లో ప్రయాణించలేదండి. ఏరోప్లేన్లో ప్రయాణించడం సుఖమేనా అని అడిగాను, చెప్పగలవా? చెప్పలేవుగా. ఏమనండి, నేను నా జీవితంలో ఎప్పుడు ఏరోప్లేన్ ఎక్కలేదు, ట్రైన్ అయితే ఎక్కాను, బస్సు ఎక్కాను, దాని గురించి చెప్పబట్టే చెప్తాను. నేను ఏరోప్లేన్ ఎక్కలేదు, నాకు అది సుఖమో కష్టమో తెలీదు. కానీ నిజానికి ఎవరైనా కానీ ఏరోప్లేన్ ఎక్కితే సుఖమేనా అనగానే ఏమంటారు? సుఖమే అంటాడు. ఎలా తెలుసు మరి అతనికి?
బుద్ధి చేత ఊహించాడు. మానవుడు అక్కడికే ఉంది ఈ శక్తి. ఊహించి సుఖాన్ని తెలుసుకోగలిగినటువంటి అవకాశం అనుభవించలేడు, కానీ సుఖాన్ని తెలుసుకోగలడు. ఊహ ద్వారా ఏం చేయొచ్చు? సుఖాన్ని తెలుసుకోవచ్చు, కానీ అనుభవించలేడు. అనుభవిస్తేనే తప్ప ఆ సుఖం నిర్ణయం కాదు. సరే, మీకు విమానం ప్లేన్ టికెట్ 46 గంటలు ప్రయాణానికి కొన్నాం. ఎన్ని గంటలు? 46 గంటలు. విమానంలోనే కంటిన్యూస్గా 46 గంటలు కూర్చోవాలి అంతే. ఏమైంది అప్పుడు? అరే ఇప్పుడే కదా సుఖం అన్నావు. ఏమండి, కూర్చోగలిగినంతసేపు అది సుఖం, కూర్చోలేకపోతే విమానమైన అసుఖమే. కాబట్టి నీ కూర్చోగలిగిన శక్తిని బట్టి సుఖ నిర్ణయం అవుతుంది తప్ప నువ్వు ఎక్కిన వాహనాన్ని బట్టి కాదు. అంతేనా కదా? కారులో ప్రయాణం సుఖమేనా కాదా? అంటే సుఖాన్ని దేంతో పోల్చినప్పుడు మరొక దానితో పోలిస్తేనే అది సుఖం అవుతుంది. నడవడం కంటే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రండి అన్నాం. ఏమైంది అప్పుడు? అసుఖం. నడవక ముందే కష్టం వచ్చింది. అమ్మో అంత దూరం ఎవరు నడుస్తారండి బాబు. ఇప్పుడు కష్టం అనుభవానికి వచ్చిన తర్వాత చెప్పావా, ఊహించి చెప్పావా? అది ఊహించి చెప్పావు. ఆ అసుఖం కూడా ఊహే. ఈ సుఖం ఎలా ఊహో ఆ అసుఖం కూడా ఊహే. కానీ ఎటువంటిది ఇది? సాపేక్షం. అంటే పూర్వం మన దగ్గర సుఖమేదో కష్టమేదో అనుభవంలో ఉంది కాబట్టి, మన పరిమితి ఎంతో మనకు తెలుసు కాబట్టి, దానికంటే ఎక్కువ మనం పని చేయవలసి వచ్చినప్పుడు దాన్ని మనం అసుఖంగా భావిస్తాం. అది కూర్చుని వెళ్ళటమే కదా, ఏం కష్టపడేదే ఉంది. ఇక్కడ ఎక్కాడు, 46 గంటల తర్వాత ఏరోప్లేన్ దిగుతుంది. ఏమన్నా కష్టపడ్డా? ఏమి కష్టపడలే. కానీ ఒక 8 గంటలు 10 గంటలు దాటగానే అసుఖం మొదలవుతుంది. ఇక్కడ లేచి అటు ఇటు నడుస్తాడు కాసేపు. ఏం చేసినా కానీ ఏరోప్లేన్ దాటి మధ్యలోకి దిగిపోలేడుగా. నేను మధ్యలో నాకు అర్జెంటుగా దిగాలంటే కుదురుతుందా? కుదరదు కదా. కాబట్టి ప్రయాణం మధ్యలో ఆపడము కుదరదు. అలాగే పుట్టిన తర్వాత పోవడం అనేటటువంటి దాకా మన ప్రయాణాన్ని ఆపవచ్చా? ఆపడానికి వీలు కాదు. ఆ గమ్యానికి చేరవలసిందే. కాబట్టి పుట్టిన వాళ్ళందరూ కూడా ఏ గమ్యం దిశగా చేరుతున్నారు? మరణం అనే గమ్యం దిశగానే చేరుతున్నారు. కాబట్టి పుట్టడం సుఖమా పోవడం సుఖమా అంటే చెప్పడానికి వీలు కాదట, నిర్ణయించడానికి వీలు కాదట. వాటిని ఏమన్నారు? సుఖాసుఖం అన్నారు. అంటే ఈ సృష్టిలో అనుభూతులు ఎన్నున్నాయా? అయితే సుఖం, లేకపోతే అసుఖం. సుఖాసుఖం మూడోది. అంటే నువ్వు సుఖం అనుకుంటే సుఖం, అసుఖం అనుకుంటే అసుఖం. నీవు అనుకోవడాన్ని బట్టి ఉందట అది, అంతే. దాని పేరేంటి? సుఖాసుఖం. అందుకే భగవంతుడు భగవద్గీతలో అంటాడు, కర్మఫలాలు 3 అయ్యా, అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణం ఫలం అంటాడు. ఎవరయ్యా? ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరికీ, సకల జీవరాశికి, ఒక మనిషికే కాదు 84 లక్షల జీవరాశులకి కూడా ఇష్టం అయిష్టం మిశ్రమం అంటే 2 ఉంటాయట. అక్కడ ఇష్టాయిష్టములు ఉంటాయట. అంటే ఏమిటండి అని అడిగాడు. బాబు నీకు గారెలు అంటే ఇష్టమేనా? ఇష్టమేనండి. ఆహా, నాయన ఒక బుట్టెడు గారెలు పెట్టినకి అన్నాడు. ఏమైపోయింది అప్పుడు? బుట్టెడు గారెలు తినాలంటే తింటాడా? 2 తింటాడు, 4 తింటాడు, 6 తింటాడు, డజన్ తింటాడు. పోనీ 12 తిన్న తర్వాత అయినా కానీ ఏమైపోయింది? అది నా వల్ల కాదు బాబోయ్ అన్నాడు. అప్పుడు ఏమైపోయింది మరి? అది ఇష్టమే అయిష్టమైంది. సరే, ఈ ఉపమానాలన్నీ ఎందుకు చెప్పాడంటే, మనం ఇప్పటికీ ఎన్నోసార్లు పుట్టిపోయాం కదా. ఈ మొదటిసారి పుట్టామైందేమన్నా, చాలాసార్లు పుట్టిపోయాంగా. మరి ఎన్నిసార్లు పుట్టిపోయినప్పుడు కూడా ఆ గారిలేగా తింటున్నావు, ఆ సంసారాన్నే కదా అనుభవిస్తున్నావు, ఆ శారీరక సుఖాన్నేగా అనుభవిస్తున్నావు, ఆ ఇంద్రియ సుఖాన్నేగా అనుభవిస్తున్నావు, ఆ ప్రపంచ సుఖాన్నేగా అనుభవిస్తున్నావు, ఆ పదార్థ సుఖాన్నేగా అనుభవిస్తున్నావు. ఏ కొత్త సుఖం ఉన్నది? ప్రతిరోజు కొత్త గారి వస్తున్నాడు అంటారా?
కాదుగా. జీవితం మొత్తం మీద ఎక్కడ తిన్నా గారే కదండి. హైదరాబాద్లో తిన్నా గారే, మద్రాసులో తిన్నా గారే, రాజమండ్రిలో తిన్నా గారే, ఢిల్లీలో తిన్నా గారే, అమెరికాలో తిన్నా గారే. అంతేనా కదా? గారే ఎక్కడైనా గారే. దాని వస్తు లక్షణం ఏమైనా మారిందా? మారలేదు. అలాగే నీ శరీర లక్షణం ఏమైనా మారిందా? మారలేదుగా. అది ఎప్పుడు సప్తధాతు నిర్మితమే. 8వ ధాతువు లేదు, ఉన్నవి 7 ధాతువులే. ఎన్నిసార్లు పుట్టు ఆ 7 ధాతువులతోనే పుడతాం. 8వ ధాతువు అనేది లేనే లేదు అక్కడ అసలు. మరి ఆ సప్తధాతు నిర్మిత శరీరం, ఆ భోగ శరీరమైనటువంటిది ఆ గారె వంటిది కదా. పైగా ఒట్టి గారెనాది, చిల్లి గారె. మధ్యలో చిల్లి కూడా ఉండాలట. ఏమండి, గారెకి చిల్లి ఎక్కడి నుంచి వచ్చింది? మనం పెట్టాల్సిందే దానికి. అనంతరం స్వయంగా ఏర్పడుతుందా? ఏర్పడదు. ఎందుకు పెట్టాలండి? అది సరిగ్గా కాలాలి అంటే మధ్యలో చిల్లి పెట్టాలి. మధ్యలో చిల్లి పెట్టకపోతే సరిగ్గా కాలదట. అలాగే మన జీవితాన్ని కూడా సరైనటువంటి జ్ఞాన మార్గంలో కనుక మనం నడపకపోయినట్లయితే ఆ ఉడకని గారె ఎట్లా అయితే భోగ్యం కాదు, మన జీవితం కూడా యోగ్యము కాదు. భోగానికి కూడా ఏముండాలి? యోగ్యమై ఉండాలి. యోగ్యమైన దాన్నే నువ్వు భోగించగలుగుతావు. అయోగ్యమైన దాన్ని భోగించగలవా? భోగించలేవుగా. ఉడకని అన్నం పెట్టారండి ఎవరైనా సరే, సగం ఉడికిన అన్నం పెట్టారు, ఎలా తింటావు? తినలేవు. సగం ఉడికిన గారెలు పెట్టారు, ఎలా తింటావు? తినలేవు. ఏవైనా సరే సగం ఉడికినవి అపక్వమైనటువంటి ఆహారం యోగ్యం కాదు. అలాగే జ్ఞానం, తత్వజ్ఞానం లేనటువంటి జీవితం అపక్వమైన జీవితం. ఈ అపక్వమైన జీవితం మరి ఎప్పుడు పక్వం అవుతుందంటే పరిపక్వత చెందినప్పుడే అది పూర్ణమవుతుంది. ఏమిటా పరిపక్వత? దేనివల్ల వస్తుంది? ఆత్మజ్ఞానం వల్ల, బ్రహ్మజ్ఞానం వల్ల లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ జీవితంలో ఏవైతే సాపేక్ష దర్శనం ద్వారా, సాపేక్ష దృష్టి ద్వారా, సాపేక్ష అనుభూతి ద్వారా మనం సుఖమని అనుకుంటున్నామో అవన్నీ అసత్యము అని మనసులో నిర్ణయం చేసుకోవాలి. ఎక్కడ నిర్ణయం చేసుకోవాలి? మనం కూడా నిర్ణయం చేస్తున్నాం, కానీ ఎదుటివాడికి చెప్పడానికి. మనకి మనం కాకుండా ఆ నిర్ణయం ఎవరికి చెప్తాం? ఏముందిరా అందులో అని వాడికి చెప్తాం. మనకు వచ్చినప్పుడు ఏం చేసాం? అది పనిచేయదు. ఆ తెలివి మనకు పనిచేయలేదు. చూడండి, ఎవరైనా దుఃఖిస్తున్నారు అనుకోండి, మీరు ఓదార్చడానికి వెళ్ళారనుకోండి, బాగా ఓదారుస్తారా లేదా? ఎలా ఓదార్చగలిగారండి మీరు? అప్పుడు మీ పిల్లవాడో, మీ అమ్మాయో, మీ మనవరాలో, మీ కోడలో, ఎవరో మీ దగ్గరి బంధువు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏదో కారణం చేత, సాధారణంగా ఓదార్చాలని మీకు అనిపిస్తుందా లేదా? అనిపించింది. ఎలా ఓదార్చారు మీరు? ఏముందిరా అందులో అంటామంతే. ఏముందిరా అందులో అనగానే వాడికి ఏమీ లేదనేది స్ఫురించింది. వాడి దుఃఖం ఎలా తగ్గిపోయిందని ఇప్పుడు ఇంతకీ ఏమీ లేదని తెలియడం వల్ల దుఃఖం తగ్గిపోయింది. ఉదాహరణ చెప్తా. ఆ పిల్లవాడు ఇలా పరిగెట్టుకుంటూ వస్తాడు, అవునా కదా? ఆ పిల్లవాడు ఇక్కడ పడిపోయాడు, కాలు జారి పడిపోయాడు. వాడు ఏమనుకున్నాడు? ఏదో తగిలి పడిపోయాను అని అనుకున్నాడు భ్రాంతి చేత. లేకపోతే నేను ఎందుకు పడతాను, ఇక్కడ ఏదో ఉంది తగిలింది అందుకే పడిపోయాను అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, లేపింది. లేపిన తర్వాత ఏం చేసింది? ఏముందిరా ఇక్కడ చూడు, ఇక్కడ ఏం అడ్డం ఏం లేదు, ఇక్కడ ఊరికే పడిపోయావు అంతే, ఇక్కడ ఏం లేదు చూడు కావాల్సి వస్తే అని నేల మీద కాలుతో తన్ని చూపిస్తుంది, చేతితో తట్టి చూపిస్తుంది. ఏమీ లేదని చెప్పగానే నిజంగానే ఏమీ లేదు కదా, నేను ఎలా పడిపోయాను అని అతని భ్రాంతి కాస్త తొలగిపోయి ఆ దుఃఖం కాస్త ఉండేది. కాబట్టి దుఃఖం పోవాలంటే ఏం తెలియాలంటే మనకి ఏమీ లేదు. ఏమీ లేదనే సత్యాన్ని కనుక బోధపడితే దుఃఖం లేదు. కాబట్టి మానవ జీవితానికి ఆత్మజ్ఞానం వల్ల ఒలగూడేది ఏమిటయ్యా? ఏమీ లేదని తెలుసు. ఏమిటేమీ లేదయ్యా? మాకన్నీ ఉన్నట్టు కనబడుతుంటే నువ్వేమీ లేదంటావేమిటి అన్నాడు. నువ్వేముందో చెప్పు, ఏదైతే ఉందని చెప్తావో అది ఎలా లేదో నేను చెప్తాను అన్నాడు ఆయన. ఈ ఆత్మబోధ అంతా ఏం చెప్తుందంటే నువ్వు ఉందను, నేను లేదంట. నీ పక్షం ఏమిటి, నీ వాదన? ఒక లాయర్ గారు ఏం చెప్పాడు? ఇదంతా ఉంది అని చెప్పాడు.
ఇంకొక లాయర్ గారు ఏం చేశాడు, ఇదంతా లేదు అని నేను వాదిస్తాను. సరే, నేను తల్లిని, నేను తండ్రిని, నేను భార్యని, నేను భర్తని, నేను తాతను, నేను అమ్మమ్మను, నేను మనవడిని అని ఏవేవో పాత్రలు మన జీవితం అంతా జీవిస్తున్నామా లేదా? ఆ పాత్రలు ఉన్నాయా లేవా? ఆ పాత్రలన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అంతే కదా, రెండేగా. అయితే ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాలి, లేవంటే లేవని చెప్పాలి. అందుకని ఆయన ఏం సూత్రం చెప్పాడంటే, ఏమయ్యా, ఉన్నాయంటే ఎప్పుడూ ఉండాలి, ఉన్నాయంటే ఏముండాలి, ఎప్పుడూ ఉండాలి, లేవంటే ఎప్పుడూ ఉండకూడదు, అంతే కదా. అంతేగాని ఒకప్పుడు ఉన్నాయి ఒకప్పుడు లేవు, అవి ఉన్నాయని ఎలా చెప్తావు? చెప్పలేవుగా. మా ముత్తాత గారి టైంలో మా ఇంట్లో కోహినూరు వజ్రం ఉండేది అన్నావు. ఇప్పుడు ఆయన ఉన్నాడా? లేడు. పోనీ కోహినూరు వజ్రం ఉందా? అది లేదు. మరి ఎలా చెప్తాం నిర్ధారణగా? చెప్తానికి ఆయన లేడు, ఆయన చెప్పిన వస్తువు లేదు. మరి ఇప్పుడు ఉందని చెప్పవచ్చా? ఆధారం లేదు కాబట్టి లేదనే చెప్పవలసి వచ్చింది. అలాగే మెలకువలో, కలలో, నిద్రలో, మూడవస్థలలోనూ ఏదైతే ఉన్నదో అది ఉన్నది. మెలకువలో, కలలో, నిద్రలో ఏదో ఒక అవస్థలో మాత్రమే ఉన్నది, మరొక అవస్థలో లేదు, అది లేనిది అనే నిర్ణయాన్ని ఆత్మబోధలో మనకి అందించింది. అప్పుడేమైంది? ప్రతి దాన్ని దేని మీద చూడమన్నాడు? ఇప్పుడు నీ మనసు ఏదైనా ఒక అంశం గురించి ఆలోచించింది. ఏమిటి? రాజమండ్రిలో పుష్ప 2 సినిమా ఏ థియేటర్లో ఆడుతోంది. ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయినారు కదా, మనకేం తెలుసు? రాజమండ్రి తెలియదు మనకి. రాజమండ్రిలో ఇప్పుడు ఏం తెలుసుకోవాలా? ఈ ఆలోచన వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? రాజమండ్రిలో థియేటర్ ఎక్కడుందో వెతుక్కోవాలి, ఆ థియేటర్లో పుష్ప 2 ఎక్కడుందో వెతుక్కోవాలి, దానికి టికెట్ ఎలా దొరుకుతుందో వెతుక్కోవాలి, అక్కడికి వెళ్ళి నానా యాగి పడాలి, దోపిడీ జరగాలి, మనల్ని ఎవరెవరు కింద పడేసి తొక్కాలి, మనం హాస్పిటల్లో చేరాలి. ఆ మర్నాడు మనల్ని ఓదార్చడానికి మన వాళ్ళందరూ వచ్చారు. ఎలా ఓదారుస్తారు? ఎలా ఓదారుస్తారండి? ఏమైనా బుర్రా బుద్ధి ఉందే నీకు అసలు? ఎవరైనా ఈ ప్రపంచంలో అది రిలీజ్ అయిన రెండో రోజో మొదటి రోజో మొదటి ఆటకి టికెట్ చూడకపోతే ఏమిటైంది? ఒకవేళ చూడాలి అనుకో, 100వ రోజో చూడొచ్చు కదా. ఈ మొదటి రోజే వాళ్ళతో తొక్కించుకోవడం ఎందుకు? ఈ హాస్పిటల్లో చేరడం ఎందుకు? కష్టాన్ని కొద్దెత్తుకోవడం ఎందుకు? ప్రాణం మీదకి తెచ్చుకోవడం ఎందుకు? ఏమర్రా, ఏదైనా వివేకం ఉందా ఇందులో అంటారా లేదా మీరు? లేకపోతే అతను చేసిన పని వివేకం ఉందని చెప్తారా? ఆసక్తే. కానీ ఆ ఆసక్తి ఎక్కడి దాకా దారితీసింది? అవివేకంతో వ్యవహరించేదాకా దారితీసింది. కాబట్టి భగవాన్ ఏమంటున్నారు శంకర భగవత్పాదులు? సరేనయ్యా, జీవుడికి ఆసక్తి ఉండటం సహజమే, కానీ ఆ ఆసక్తికి వివేకం ఉండాలా, అవివేకం ఉండాలా? వివేకం ఉండాలి కదా. మరి పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి దానిని పొందడం వివేకమా, అవివేకమా? ఈ ప్రశ్నను వేసుకోవాలి కదా. ఎందుకని? ఇప్పటికి ఎన్ని లక్షల సార్లు పుట్టిపోయారు, ఎన్నిసార్లు పుట్టినా అదే విషయం, అదే 5 ఇంద్రియాలు. ఏమన్నా కొత్త ఇంద్రియాలు వచ్చినాయా? అవే 5 కర్మేంద్రియాలు, అవే 5 జ్ఞానేంద్రియాలు, అవే 5 ప్రాణేంద్రియాలు, అవే 5 విషయేంద్రియాలు, అవే 5 అంతరింద్రియాలు. 5 5 25. నీ మోస అదే. కొత్తది 26వ లక్షణం లేదు అక్కడ, ఇంద్రియమే లేదు. ఇంద్రియాలు ఏంటంటే 25. మరి ఒకే ఇంద్రియం, ఒకే జీవితం, ఒకే సంసారం, ఒకే అనుభవం, ఒకే చిల్లిగారే. ఇంతకీ మానవ జీవితాన్ని దేంతో పోల్చేటప్పుడు చిల్లిగారే అంతే, అంతకుమించి వేరే ఏం లేదు నాయన. అంత సామాన్యంగా మన జీవితాన్ని తీసుకోగలిగామా? తీసుకోగలిగితే ఏమైంది? మొదట ఫలితం వచ్చేసింది, ఏ దుఃఖం లేదు. ఎందుకని? ఏ విశేషాలు లేవుగా. అంత సామాన్యం అన్నవాడికి ఏ దుఃఖము రాదు. కాబట్టి ఆత్మబోధ వలన మీకు కలిగేటటువంటి మొదటి ఫలితం దుఃఖరాహిత్యం. ఇక మానవ జీవితంలో రెండో ఫలితం ఏమిటి? దుఃఖరాహిత్యం తర్వాత
వాసనారాహిత్యం. రెండవది ఏంటండి? వాసనారాహిత్యం. ఎందుకు వాసనారాహిత్యం గురించి ప్రతిపాదన చేశారయ్యా అంటే, ఉన్నవాడు హాయిగా ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండొచ్చుగా. ఉన్నట్టుండి వాడికి ఓ రోజు లేవగానే ఏమనిపిస్తుంది? వాడి ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉందనుకోండి, కొబ్బరి చెట్టు ఎక్కి ఆయనే స్వయంగా కొబ్బరి బొండం కోసుకుని, ఆ కొబ్బరి బొండం స్వయంగా ఆయనే చెక్కి, ఆ కొబ్బరి బొండం పగలగొట్టి, ఆ కొబ్బరి నీళ్లు తాగి, ఆ కొబ్బరి తినాలి అని అనిపించింది అంతే. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఎందుకు అనిపించిందండి? ఆసక్తి ఉందా లేదా? ఇప్పుడు ఉంది. అపేక్ష ఉందా లేదా? ఉంది. ఆ ఆసక్తి అపేక్ష వ్యవహారంలోకి వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. తీరా కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసాడు. ఆయన ఎక్కేటట్టుగా కనపడిందా? కనపడలేదు కదా. కానీ లోపలున్న ఆసక్తి అపేక్ష బలంగా ఉండడం చేత ఏం చేశాడు? ఎక్కే ప్రయత్నం చేస్తాడు, ఖచ్చితంగా చేశాడు. ఎక్కే ప్రయత్నం చేసేటప్పుడు పూర్వం ఎవరో కొబ్బరి చెట్టు ఎక్కినటువంటి జ్ఞానం పనిచేస్తుందా, పనిచేయదా? పనిచేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒక మూరెడు తాడు కాళ్ళకు కట్టుకుంటాడు, ఆ చెట్టుని ఇలా వాటేసుకుని ఆ కాళ్ళది దన్నుతో ఇలా లేచి ఈ చేతులు పైకని, ఈ కాళ్ళు పైకని, ఆ పైకి ఎక్కడం చూశాడా చూడలేదా? ఆ చూసిన జ్ఞానం పనిచేస్తుందా లేదా? ఇప్పుడు అమ్మ ముందుకు రండి, అందరూ ముందుకు వచ్చేయండి అమ్మ. కుర్చీలు వెనకాల మీరు కూర్చున్న ప్రయోజనం లేదు కదా. కింద కూర్చున్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయాలి. అలా ఎక్కే ప్రయత్నం అతనికి ఉన్న జ్ఞానంలో నుంచి వచ్చిందా రాలేదా? ఇప్పుడు అంటే వచ్చింది. కాబట్టి కర్మకు కారణం ఏమిటి అంటే ఆ జ్ఞానమే. అసలు జీవితంలో ఎప్పుడూ కొబ్బరి చెట్టు ఎక్కడం చూడలేదనుకోండి, అతను ప్రయత్నం చేస్తాడంటారా? చేయడు. నా వల్ల కాదు, అసలు ఈ చెట్ట ఎక్కాలో కూడా నాకు తెలియదు. కాబట్టి అజ్ఞానంలో నుంచి కర్మ పుట్టే అవకాశం ఉందా? లేదు. జ్ఞానంలో నుంచే కర్మ పుడుతోంది. కాబట్టి జన్మ కర్మ రెండూ కూడా ఎందులోంచి పుట్టినాయి? జ్ఞానంలో నుంచే పుట్టినాయి. కానీ ఆ జ్ఞానం పరిమిత జ్ఞానం. జీవుడిది అజ్ఞానం అనకూడదు అన్నారు శంకర భగవత్పాదులు. మనం సాధారణంగా అందరినీ ఏమంటాం? రెండే మాటలు చెప్తాం, వీళ్ళందరూ జ్ఞానులు, వీళ్ళందరూ అజ్ఞానులు అంటాం. అలా అనకూడదు. ఇది పరిమిత జ్ఞానం, అజ్ఞానం కాదు. అజ్ఞానం అయితే అసలు వాడికి జన్మ కర్మ ఎలా సాధ్యమైంది? వాడు చేసే పనులని ఎలా సాధ్యమైంది? నీ కళ్ళు చూస్తున్నాయి అంటే ఆ కళ్ళ వెనక ఉన్నటువంటి జ్ఞానం ఉంటేనేగా కళ్ళు చూస్తున్నాయి. లేకపోతే ఆ కన్ను చూసినటువంటి బింబాలను, ప్రతిబింబాలను ఇక్కడ విశ్లేషణ చేస్తేనే కదా గుర్తుపట్టగలుగుతున్నావు. లేకపోతే గుర్తుపట్టలేవు కదా. గుర్తుపట్టగలుగుతున్నావు అంటే తప్పక దాంట్లో ఏముంది? జ్ఞానమే ఉంది. కాబట్టి ఎక్కడా ఈ సృష్టిలో అజ్ఞానం లేదు. ఉన్నదంతా కూడా రెండు స్థాయిలలో జ్ఞానం ఉంది. ఒక స్థాయి ఏమిటి? పరిమిత జ్ఞానం. రెండవది ఏమిటి? సర్వవ్యాపక జ్ఞానం. రెండవది ఏంటంటే సర్వవ్యాపక జ్ఞానం. మూడోది కూడా ఒకటి ఉంది, ఈ రెండింటికి సాక్షి. రెండింటికి సాక్షి. వ్యవహార జ్ఞానానికి సాక్షి అది, సర్వవ్యాపక జ్ఞానానికి కూడా సాక్షి. ఒక ఉదాహరణ చెప్తా. ఒక తండ్రి గారు ఏదో ఉద్యోగం చేసుకున్నారు, ఎల్ఐసిలో అనుకోండి, కాసేపు లేదో బ్యాంకులో పని చేసుకుంటున్నాడు. ఆయన ఏదో అకౌంటెంట్గా పని చేసుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయికి అన్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు. ఆయన బాగా చదువుకున్నాడు, ఏదో బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఏదో ఎంఎస్ అని చదివేశాడు. సరే, విదేశాల్లో ఉద్యోగం వచ్చేసింది, వెళ్ళిపోయాడు. అతనికి 116 దేశాలలో వ్యాపించి ఉన్నటువంటి కంపెనీకి CEO ఉద్యోగం వచ్చింది. ఎన్ని దేశాల్లో? 116 దేశాల్లో ఉంది ఆ కంపెనీ. ఆయన CEO. ఇప్పుడు ఆయన ఒక చోట ఉండి పరిపాలించడానికి వీలవుతుందా? ఆయా దేశాలలో ఉన్న మీటింగ్లకు అన్నిటికీ హాజరవుతూ ఉండాలి కదా. మరి ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు. నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగాడు. బాగున్నాను అన్నాను. అంతకుమించి ఏమైనా చెప్పగలడా ఆయన? నువ్వు ఎలా ఉన్నావయ్యా అని అడిగాడు. బాగున్నానండి అన్నాడు. పొద్దునప్పుడు ఫోన్ చేస్తే, ఎక్కడ ఉన్నావయ్యా? ఏదో బ్యాంకాక్లో ఉన్నానండి అన్నాడు.
సరే మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశాడు, నాన్నగారు భోజనం అయిందా? అయిందో. నువ్వేం చేశానైనా? భోజనం. ఎక్కడున్నావయ్యా? చైనాలో ఉన్నానండి అన్నాడు. సరే సాయంత్రం ఫోన్ చేశాడు మళ్ళీ, ఏమంటే రాత్రి భోజనం అయిందా? అయిందన్నాడు. ఎక్కడున్నావయ్యా? అమెరికాలో ఉన్నానండి అన్నాడు. ఏరా పొద్దున బ్యాంకాక్లో ఉన్నావు, మధ్యాహ్నానికి చైనాలో ఉన్నావు, రాత్రికి అమెరికాలో ఉన్నావు, ఏమిట్రా ఇది? ఏమిటి తిరగడం? కాళ్ళకి చక్రాలు కట్టుకు తిరుగుతున్నావు అంటే, కాళ్ళకి చక్రాలు కట్టుకోలేదండి, విమానం కట్టుకున్నాను. అందుకోసం ప్రత్యేక విమానం. మరి 116 దేశాలు తిరగాలంటే మరి వాళ్ళ కంపెనీ ఎట్లా వీలవుతుంది? మామూలు విమానాలు తిరగాలంటే వీలు కాదు కదా. ఇప్పుడు ఆయనకి విశేష జ్ఞానం ఉన్నట్టా కాదా? లేకపోతే అంత పెద్ద పని ఎలా చేయగలుగుతాడు? అవునా కాదా? మరి వాళ్ళ అమ్మగారేమో ఏమి చదువుకోలేదు. వాళ్ళ అమ్మగారు ఏం చదువుకోలేదు. కానీ ఇంట్లో అతన్ని పెంచడానికి, బాల్యంలో అతన్ని పెంచడానికి ఆవిడ జ్ఞానం సరిపోయిందా? సరిపోలేదా? ఆ సంసారాన్ని చక్కదిద్దడానికి, ఆ కుటుంబాన్ని చక్కదిద్దడానికి, ఆ పిల్లవాడిని విద్యావంతుడిగా తీర్చిదిద్దడానికి, సంస్కారవంతుడిగా తీర్చిదిద్దడానికి ఆవిడకున్న జ్ఞానం సరిపోయిందా? సరిపోలేదా? సరిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని పట్టుకెళ్ళి ఆ CEO పోస్ట్ ఇద్దామన్నాడు వాళ్ళ అబ్బాయి. ఆవిడేమంది వెంటనే, అమ్మా నా పోస్ట్లో కాసేపు పనిచేయి, నువ్వు 4 రోజులు నీకు రాసిచ్చేస్తాను CEOగా అన్నాడు. వెంటనే వాళ్ళ అమ్మేమంది, నాకు చదివే లేదు, నేను గడప దాడితే ఏం చేయాలో నాకు తెలియదు, గడప లోపలే నా వ్యవహారం అంతా, గడప దాడితే ఏ బస్సు ఎక్కాలో కూడా నాకు తెలియదు, చదువు రాదు కాబట్టి నా జ్ఞానం గడప వరకే పరిమితం. పోయి నాన్నగారు మీరు తీసుకోండి CEO ఉద్యోగం అన్నాడు. ఆయనే అన్నాడు, నా వల్ల కాదు నాయన, నేనేదో ఒక చైరు, ఒక అకౌంటెంట్ ఉద్యోగం, నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ వ్యవహారం చూడగలనే కానీ 116 దేశాల్లో తిరిగి నీలాగా పనిచేయాలంటే నా వల్ల కాదురా బాబు, అంత జ్ఞానం నాకు లేదు అన్నాడు. ఇలా మనం వ్యవహారంలోనే ఇలా చెప్పుకుంటున్నామా లేదా? మరి సకల సృష్టికి అధినాయకుడు, అధిష్టానమైనటువంటి ఈశ్వరుడికి ఎంత జ్ఞానం ఉండాలి? మనకున్నంత జ్ఞానం సరిపోతుందంటారా ఈశ్వరుడు? మనకున్న జ్ఞానం ఇప్పుడు ఎవరితో పోల్చవచ్చు? వాళ్ళ అమ్మగారికి ఉన్నంత జ్ఞానం, గడప దాటకుండా ఉంటే సరిపోయేటంత జ్ఞానమే మనకుంది, పరిమిత జ్ఞానమే ఉందండి. కాబట్టి జీవుడికి ఉన్నదంతా ఏమిటి? పరిమిత జ్ఞానం. ఆ గడప వరకే. ఏ గడప వరకు అండి? ఏ గడప వరకు? ఏ గడప వరకు? ఏ గడప వరకు జీవుడు? ఏ గడప వరకు జీవుడు? శరీర ప్రాణ మనో బుద్ధి అహంకారం. శరీర ప్రాణ మనో బుద్ధి అహంకారం, ఈ 5 ఉన్న గడప వరకే జీవుడు. ఈ 5 దాటితే ఈ జ్ఞానం పనికిరాదు. అంతేనా కాదా? మరి ఈ 5ంటితో మనం సృష్టి మొత్తాన్ని మనం నడపగలుగుతామంటారా? నడపలేమంటారా? కాసేపు ఈశ్వరుడు ఉద్యోగం మీకు ఇచ్చారనుకుందాం, మీరు బాగా తపస్సు చేశారు, ఒక 10,000 సంవత్సరాలు పంచాగ్ని మధ్యంలో ఒంటికాల మీద నిలబడి నైమిషారణ్యంలో తపస్సు చేశారు. మీ తపస్సుకు మెచ్చి మీకు 1 సంవత్సర కాలం దైవమానం ప్రకారం ఈశ్వరుడు ఉద్యోగం ఇచ్చారు అనుకుందాం. ఏమవుతుంది? చేయగలుగుతారా? చేయలేదా? అదేంటండి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు కదా. తపస్సు చేసిన వాడెవడు? జీవుడు. గుర్తుపెట్టుకోవాలండి. తపస్సు చేసిన వాడెవడు? సాధకులందరూ ఎవరు? జీవులే. తపస్సు చేసిన వారందరూ ఎవరు? చేసేవారంతా జీవులే. సిద్ధి పొందింది ఎవరు? ఈశ్వరుడు. ఆ సిద్ధస్థితిలో నీకు దైవమానం వర్తిస్తుంది, ఇక్కడేమో జీవమానం వర్తిస్తుంది. దైవమానం అంటే ఏమిటి? ఈ కాలగమనం వేరే, ఆ కాలగమనం వేరే. మన 12 సంవత్సరాలు వాళ్ళకి ఒక రోజు, మన 12 సంవత్సరాలు వాళ్ళకు ఒక రోజు. దైవమానం అంటే ఎట్లా లెక్కేయాలండి అంటే, మన 12 సంవత్సరాలు వాళ్ళకు ఒక రోజు. మనకి 96 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఎన్ని రోజులు అయిపోయినట్టు వాళ్ళకి? 7 12 84, 8 12 96, 8 రోజులు అయినట్టు. మనం నిజంగా 96 ఏళ్ళు ఇక్కడ జీవిస్తే అక్కడ ఎన్ని రోజులు జీవించినట్టు?
8 రోజులు జీవించినట్టు అంతే. అక్కడ 1 సంవత్సర కాలం అంటే ఇక్కడ ఎంత? అక్కడ దైవమానంలో 1 సంవత్సర కాలం అంటే ఇక్కడ ఎంత? 1200 సంవత్సరాలు. ఎంతండి? 1200 సంవత్సరాల ఆయుర్దాయం అయిపోతుంది ఇక్కడ. అక్కడ 1 సంవత్సరం ఉండొస్తే, ఈశ్వర స్థితిలో 1 సంవత్సరం ఉంటే, జీవస్థితిలో 1200 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు మనం బాగుంటా ఉంటారా? బాగుంటాం. ఇప్పుడు ఎన్నేళ్ళు మనకి? ఏదో 50, 60 వేసుకోండి. కాబట్టి నువ్వు 1200 ఏళ్ల తర్వాత ఎలా ఉంటావు? కొద్దిగా ఊహించి చెప్పండి. కొద్దిగా ఊహించి చెప్పండి. 1200 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా ఉంటావు? మన ఊహకు అందడం లేదుగా. 4 ఏళ్ల తర్వాత చెప్పమంటే చెప్పగలవు, 10 ఏళ్ల తర్వాత చెప్పమంటే చెప్పగలవు. ఎక్కువలో ఎక్కువ 100 ఏళ్ల వరకు ఊహించమంటే చూచినది విన్నది పనికొచ్చింది. ఈ ఊహంతా దేన్ని బట్టి పనిచేస్తుంది? చూసింది, విన్నది, చదివింది, జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఊహ పనిచేస్తుంది. కానీ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియమైనటువంటి, ఇంద్రియాతీతమైనటువంటి ఈశ్వరుణ్ణి బుద్ధి ద్వారానే గుర్తించాలి. ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మస్థితిని బుద్ధి ద్వారానే గుర్తించాలి. వేరే రకంగా గుర్తించడానికి వీలు కాదు. మరి ఈ బుద్ధిని ఆ స్థాయికి లేవనెత్తుతున్నామా ఏమన్నా? ఈ గోడ అవతల ఏముంది అని ఒక పిల్లవాడిని అడిగాం. ఏం చెప్తాడు? చూసి వచ్చి చెప్తా అంటాడు. అంతేనా కదా? మనలాగా ఊహిస్తాడా? ఊహించడండి. చిన్నపిల్లాడిని అడిగితే పింగని వెళ్ళి అవతలకి వెళ్ళి చూసేసి అక్కడ ఏముందో చూసి చెప్తాడు. అంతేనా కాదా? మనలో ఉన్నటువంటి జీవుడు కూడా ఎటువంటి వాడంటే ఈ పిల్లవాడు లాంటి వాడే. కాబట్టి ఈశ్వరుడు గురించి, అతీతమైనటువంటి ఈశ్వరుడు గురించి, అతీతమైనటువంటి ఆత్మ గురించి తెలియాలి అంటే జీవుడికి తప్పక సాక్షాత్కారం అవసరం. ఏం అవసరం అండి? సాక్షాత్కారం. గోడ అవతల ఏముందో తెలియాలి. గోడ యువతల ఉన్నదేమో ప్రత్యక్షం, గోడ అవతల ఉన్నది పరోక్షం. చూసొస్తే జ్ఞానం ఉంది. ఇప్పుడు చూసి వచ్చిన జ్ఞానం ఉంది కాబట్టి అపరోక్షం. చూసి వస్తే అపరోక్షం. ఆ జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు జ్ఞానం రాకపోతే ప్రత్యక్ష పరోక్షాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ అతీత జ్ఞానం లభించిందో అప్పుడు అదేమైంది? అపరోక్షం అయింది. కాబట్టి జాగ్రత్తగా మానవులు శరీర, ప్రాణ, మనో, బుద్ధి, అహంకారములనే గడప దాటి అతీతమైనటువంటి ఈశ్వరీయమైనటువంటి సాక్షాత్కారాన్ని, దైవ సాక్షాత్కారాన్ని పొంది, దివ్యానుభూతిని పొంది, ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం ద్వారా పొంది, బ్రహ్మానుభూతిని పొంది జీవన్ముక్తులై జీవించాలి. ఈ లక్ష్యంతో మీరు ఈ 5ంటిని ఉపయోగించాలి. ఈ 5 మానవుడికి ఎందుకు ఇవ్వబడ్డాయి? మిగిలినటువంటి జీవరాశికి ఎందుకు ఇవ్వబడలేదు అంటే, మానవుడు ఒక్కడే ఆత్మానుభూతిని, బ్రహ్మానుభూతిని పొంది జీవన్ముక్తుడై జీవించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మిగిలినటువంటి జీవరాశికి ఆ శక్తి లేదు. కానీ మానవుడు ఆ 5 పనిముట్లు, అద్భుతమైన పనిముట్లు కలిగి ఉన్నప్పటికీ వాటిని ఏ స్థాయిలోనే ఉపయోగించడం అలవాటు చేసుకున్నాం? పరిమితమైన వ్యవహార జ్ఞాన పరిధిలోనే, ఇంద్రియ జ్ఞాన పరిధిలోనే, పదార్థ జ్ఞాన పరిధిలోనే మనం వాటిని ఉపయోగించడం నేర్చుకున్నాం. కానీ అతీత జ్ఞాన పద్ధతిగా ఉపయోగించుకోవడం నేర్చుకోలేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అతీతం అంటే ఎవడో తెలిసిపోతుంది. మీ ఎదురుగుండా ఒక మనిషి కూర్చున్నారు, ఎవరైనా కావచ్చు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో మీకు తెలిసిపోతుంది అనుకోండి కాసేపు. తెలుస్తుందంటారా? తెలియడం లేదా? తెలుస్తుంది, తెలియడం లేదా? తెలియడం లేదుగా. తెలిస్తే అసలు భార్యాభర్తల మధ్య తగాదా ఎందుకు వస్తుంది? అత్తా కోడళ్ళ మధ్య తగాదా ఎందుకు వస్తుంది? అసలు ఏ ఇద్దరు మానవుల మధ్యనే ఎందుకు తగాదా వస్తుంది? ఎందువల్ల దాకా ఘర్షణ వచ్చింది? అతడు మనసులో ఏమనుకుంటున్నాడో మనకు తెలియడం లేదు. నా మనసు ఈ శరీరం అనే పరిమితికి కట్టుబడిపోయింది, ఆ మనస్సు ఆ శరీరం అనే పరిమితికి కట్టుబడిపోయింది. కానీ
మనోబుద్ధులకు ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే ఈ శరీరం అనే పరిమితిని దాటి అవతలకి పని చేయగలవు. ఎంత దూరం పని చేయగలవయ్యా? ఆకాశం ఎంత మేరకు ఉంటే అంత మేరకు పని చేయగలవు. ఈ మనోబుద్ధులకు ఉన్న శక్తి ఎంతండి? ఆకాశం ఎంత మేరకు ఉంటే అంత మేరకు ఇవి వ్యాపించి పని చేయగలవు. ఇప్పుడు మన మనోబుద్ధులను అంత మేరకు వ్యాపింప చేస్తున్నామా? ఆకాశం ఎక్కడ దాకా ఉంది? అనంతం, అనంతం కదా ఆకాశం. మరి నీవు కూడా అలా అనంతంగా వ్యాపించవచ్చు ఆ మనోబుద్ధులనే పనిముట్లతో. అవి సూక్ష్మమైన పనిముట్లు, అవునా కదా? ఈ మైక్ పనిచేయాలంటే ఇందులో కరెంట్ ఉండాలా అవుతా? కరెంటుకి రూపం ఏమిటి? పొడుగా పొట్టా, తెలుపా నలుపా, లావా సన్నమా, తీగా ఉంటుందా చేదుగా ఉంటుందా? షాక్ కొట్టించుకున్న వాళ్ళని అడగాలి, అంతేనా కాదు? లేకపోతే ఎవరైనా చెప్పగలరా? ఊహ చేసి చెప్పాల్సిందే. కానీ ఆ ఊహలేవి సత్యం కాదు. ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టించుకుంటే ఇంకా మళ్ళీ ప్రశ్నలు ఉండవు, అంతేనా కదా? అలాగే ఎవరైతే శక్తి పరిధిలో అంటే మనస్సుని బుద్ధిని ఎక్కడ ప్రవేశపెట్టాలి? ఇప్పుడు పదార్థ స్థాయిని దాటించి శక్తి పరిధిలోకి ప్రవేశపెట్టాలి. అప్పుడు ఆకాశమంతటా వ్యాపిస్తాయి అవి. ఆకాశమంతటా ఎప్పుడైతే వ్యాపించినాయో ఎంత దూరం ఏదైనా తెలుసుకోగలడు. మన ఋషులందరూ కూడా తపస్సు ఎందుకు చేశారయ్యా అంటే ఈ మనోబుద్ధులను ఆకాశ స్థితిలో ఉంచడానికి. ఎందువల్ల? అవి ఆకాశం వల్లనే తయారైనాయి కాబట్టి ఆ మనోబుద్ధుల్ని మాత్రమే ఆ స్థాయికి వ్యాపకం చెందించడానికి వీలవుతుంది. వ్యష్టి సూక్ష్మ శరీరం నుంచి సమిష్టి సూక్ష్మ స్థితికి మనం మనోబుద్ధులను ఉపయోగించి వ్యాపకం చెందవచ్చు అనే విజ్ఞానాన్ని భారతీయ ఋషులు కనిపెట్టి ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని మనకు అష్టాంగ యోగం ద్వారా అందించారు. నవవిధ భక్తి మార్గాల ద్వారా అందించారు. అష్టాంగ యోగం పేరు వినే ఉంటారు కదా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ అష్టాంగ యోగాన్ని అభ్యసించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి పరిమితమైన మనస్సుని, పరిమితమైన బుద్ధిని ఆకాశమందంతటా వ్యాపింపజేసి సృష్టి యొక్క సమిష్టి సూక్ష్మస్థితికి వీటిని వ్యాపనం చేయడానికి వీలవుతుంది. అదే యోగం. వ్యష్టి సూక్ష్మాన్ని సమిష్టి సూక్ష్మంలో వ్యాపింపచేయడమే యోగం. యుజ్ అంటే కలయిక. ఈ వ్యష్టి సూక్ష్మాన్ని తీసుకెళ్ళి ఆ సమిష్టి సూక్ష్మంలో కలిపేయడమే యోగం. సరే, తర్వాత ఏం చేయాలండి? ఆ సమిష్టి సూక్ష్మమే ఈశ్వరుడు. ఆ సమిష్టి సూక్ష్మానికి ఏమని పేరండి? ఈశ్వరుడు. అది శక్తి స్వరూపం. అర్థమైందండి? ఆ శక్తి స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆరాధన చేశాం. అష్టాంగ యోగం తర్వాత చేయవలసిన పని ఏమిటి? నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆరాధన చేశాం. ఈ రెండు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళలో జ్ఞానయోగం ప్రారంభమవుతుంది. కాబట్టి మానవుడు తప్పక ఆచరించవలసినవి ఏమిటి? అష్టాంగ యోగాన్ని ఆచరించాలి, నవవిధ భక్తి మార్గాలను ఆచరించాలి, జ్ఞానయోగమైనటువంటి రాజయోగ స్థితికి మనం ఎదగాలి. ఎవరైతే ఈ రాజయోగ స్థితికి ఎదుగుతారో అప్పుడు వాళ్ళు ఏమయ్యారు అంటే సమిష్టి సూక్ష్మానికి అవతల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఆత్మస్వరూపం ఎక్కడుంది? ఇప్పుడు సమిష్టి సూక్ష్మం. సమిష్టి సూక్ష్మానికి సాక్షి, సమిష్టి కారణానికి సాక్షి, అనగా సమిష్టి మహాకారణమే ఆత్మ. మరి వ్యష్టి మహాకారణం లేదండి. ఉంది. ఎందుకు లేదు? అక్కడ ఉంటే ఇక్కడ ఉండదా? మనకి అక్కడ కళ్ళకు కనబడుతున్నది ఏది? రాయిలాగా కదలకుండా ఏదైతే శవ సమానంగా ఉన్నదో అదేమిటి? స్థూల శరీరం. దాంట్లో పనిచేసే ప్రాణం అనే శక్తి, మనస్సు అనే శక్తి, బుద్ధి అనే శక్తి, అవేమిటవి? సూక్ష్మ శరీరం. వాటిని నడిపించేటటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయా లేవా? మనలో ఉన్నాయి కదా. అరిషడ్ వర్గాలు ఉన్నాయా లేవా? అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ఈ అరిషడ్ వర్గాలకు ఆధారమైనటువంటి వాసనాత్రయం. ఆధారమైనది ఏంటి?
వాసనాత్రయం అంటే ఏంటి? మన ఆలోచనలన్నింటినీ నీకు ఎన్ని రోజు ఒక జీవితం మొత్తం మీద ఎన్ని ఆలోచనలు వస్తాయని ఎవరైనా అడిగారు అనుకోండి, చెప్పగలరా? చెప్పలేరా? ఇదేంటండి మీ గురించి మీకే తెలియదు ఎలాగా? పుట్టిన దగ్గర ఇప్పటిదాకా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ 60-70 ఏళ్లలో ఎన్ని ఆలోచనలు చేశారో చెప్పండి కొద్దిగా. సరే పోనీ ఒకరోజు నిన్నంతా ఏం ఆలోచన చేశారో చెప్పండి పోనీ. అలా అయినా చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకని? అది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సముద్రంలో అలలు వచ్చి పోతున్నట్టుగా మనసు అనేటటువంటి సముద్రంలో ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. అంటే ఎన్ని అలలండి అంటే సముద్రంలో అలలు లెక్క పెట్టగలరా? వస్తూనే ఉంటాయి అవి. ఇది కూడా అంతే, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. సరే జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ ఆలోచనలే సముద్రమా, అలలే సముద్రం ఉందామా? సముద్రం ఉంటే అలలు వచ్చినాయి అంటారా? అలలు ఉంటే సముద్రం ఉందంటారా? సముద్రం ఉంటేనే అలలు. ఆభరణం ఉంటే బంగారం ఉందే, బంగారం ఉంటే ఆభరణం ఉందే. కొండ ఉంటే మట్టి ఉందా, మట్టి ఉంటే కొండ ఉందా? కాబట్టి ఆధార వస్తువు ఉంటేనే ఆధేయమైనటువంటిది తయారవుతుంది. మట్టి లేకుండా కొండ తయారు చేయలేము, బంగారం లేకుండా ఆభరణాన్ని తయారు చేయలేము, సముద్రం లేకుండా అలలు రావు. జాగ్రత్తగా ఈ 3 ఉపమానాల్ని గమనిస్తే అందులో ఆధారమైనది సత్యం, ఆధారమైనది సత్యం, ఆధేయమైనది అధేయమైనది అసత్. అధేయమైనది ఏంటండి? అసత్. అసత్ అంటే ఏమిటి? కొద్దిసేపే ఉండిపోయేది. అసత్ అంటే అర్థం ఏమిటండి? కొద్దిసేపే ఉంటుంది, కనపడ్డంతసేపే ఉంటుంది అంతే, అంతే, లేకపోతే లేదు. కానీ సత్యం ఎటువంటిది? ఎప్పుడూ ఉంటుంది. అలాగే మట్టి ఎప్పుడూ ఉంది, తయారు చేస్తేనే కొండ. కొండ లేకపోతే మట్టి లేదనడానికి వీలు కాదు, మట్టి ఎప్పుడూ ఉంటుంది. అలాగే బంగారం ఎప్పుడూ ఉంటుంది, తయారు చేస్తే ఆభరణం. సముద్రం ఎప్పుడూ ఉంటుంది, గాలి యొక్క వాళ్ళను బట్టి అలలు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి మానవ జన్మలో కూడా ఆలోచనలు, అరిషడ్ వర్గాలు అన్నింటినీ కూడా 3 విభాగాలుగా విడగొట్టి అర్థమయ్యేటట్టు చెప్పారు. 1 శరీరానికి సంబంధించినవి, 2 లోకానికి సంబంధించినవి, 3 శాస్త్రానికి సంబంధించినవి. శాస్త్రం అంటే ఏమిటి? నువ్వు రాసుకున్న శాస్త్రమే, అంతేనా? కాదు. శాస్త్రాలు ఎవరు రాశారు? మనమేగా. ఒక సంవిధానం అర్థం చేసుకోవడం కోసమని రాశాం. ఫిజిక్స్ ఒక శాస్త్రం, కెమిస్ట్రీ ఒక శాస్త్రం, బయాలజీ అదో శాస్త్రం, జువాలజీ, జమాలజీ తెలుసా? జమాలజీ అంటే రత్నశాస్త్రం, జువాలజీ జంతువుల గురించి, బాటనీ వృక్షశాస్త్రం, అర్థమైందండి. జియాలజీ కాబట్టి ఇలా దేని గురించి అయితే విస్తారంగా చెప్తుందో, ఆలజీ అంటే విస్తారంగా చెప్పడం, దాని పేరు ఆ శాస్త్రం పేరు పెట్టాం అంతే, వేరే ఇంకేం లేదు. కాస్మాలజీ అన్నాం అనుకోండి, అదేదో ఆకాశం గురించి చెప్తుంది. అలా ఏదో ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ శాస్త్రాలు ఎవరు రాశారు? మానవుడే. దేనికోసం రాశాడు? ఈ సృష్టిని అధ్యయనం చేయడం కోసం రాశాడు, అంతేనా కాదా? కాబట్టి మన ఆలోచనలన్నీ అయితే శాస్త్రానికి సంబంధించినవి కానీ, లేదా లోకానికి సంబంధించినవి కానీ, లేదా శరీరానికి సంబంధించినవి కానీ మాత్రమే అయి ఉంటాయి. 4వది లేదు. చెప్పండి చూద్దాం. ఈ 3 కాకుండా నాకు వేరే ఏదైనా ఆలోచన వస్తుందని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు వచ్చే ఆలోచనలు శాస్త్రానికి సంబంధించినవి కావు. ఉదాహరణ చెప్తా. రాత్రి మిమ్మల్ని ఒక పాము కాటేసింది. ఇది కూడా ఎటువంటి పాము? నల్ల తాచు పాము. ఎక్కడుంది? ఈ సత్సంగ మందిరం గేట్ దగ్గరే ఉంది. ఈ గేటా ఆ గేటా? ఏదో ఒక గేట్లో ఉంది. మీరు ఆ గేట్లో నుంచే వెళుతున్నారు లోపలికి. అంటే ఇక్కడ సత్సంగానికి ఎప్పుడు వచ్చారు? నిన్న రాత్రే వచ్చారు. ఎప్పుడు వచ్చారు? కళలో వచ్చారు. అక్కడ ఏముంది? నల్ల తాచుపాము ఉంది. అర్థమైనా? మీరు దాటేశారు. అదేమో పడగెత్తి మీ అంత ఎత్తు వేసింది, కాటు కూడా వేసేసింది. ఎక్కడ?
కళలో అంతేనా కాదా? మరి అప్పుడు సత్సంగం గుర్తొచ్చిందా? ఈశ్వరుడు గుర్తొచ్చాడా? గురువుగారు గుర్తొచ్చారా? నీ శరీరం గుర్తుకొచ్చిందా? మీ పిల్లలు గుర్తుకొచ్చారా? మీ మనవాళ్ళు గుర్తుకొచ్చారా? మీ చుట్టూ ఉన్న ప్రపంచం కుటుంబం గుర్తుకొచ్చిందా? ఎవరు గుర్తుకొచ్చారు? ఎవడు గుర్తుకురాలా. చూడండి మరి అదేంటంటే మాకు వచ్చే ఆలోచనలన్నీ 3 అన్నారు మీరు, కానీ 4వది కనపడదాం మా దగ్గర. ఇక్కడ ఉన్నారా లేదా? ఇప్పుడు భ్రాంతి. 4వ దాని పేరేంటి? భ్రాంతి. అది కూడా ఒక ఆలోచనే, అంతేనా కాదు? లేచి చూసావు, ఎంత చేస్తే అదంతా భయం వచ్చేప్పటికి ఏం చేసావు? కళ్ళు చేస్తే లేచి చూసావు. సత్సంగం లేదు, వెళ్ళింది లేదు, పాము లేదు, పాటు వేసింది లేదు, భయం కూడా మేల్కోగానే పోయి. కాబట్టి భ్రాంతి ఎలా తొలగుతుందయ్యా? మేలుకుంటే తొలగుతుంది, అంతే. కాబట్టి జీవుడు అనేటటువంటి స్థితిలో నుంచి ఈశ్వరుడు అనే స్థితిలో మేలుకుంటే నేను జీవుడనే భ్రాంతి తొలగిపోతాను. ఈశ్వరుడు అనే స్థితిలో నుంచి ఆత్మస్థితిలో మేలుకుంటే ఈశ్వరుడు అనే భ్రాంతి తొలగిపోతుంది. జగజ్జీవేశ్వర త్రయం అనేటటువంటిది ఒకటే అయిపోయి ఏకమైపోయి అదేమైపోతుంది? ఆత్మ అయిపోతుంది. ఈ 3 వేరువేరుగా ఉన్నంతసేపు ఆత్మజ్ఞానం రాదు. ఎంతకాలమైతే మనలో జీవుడు వేరే, జగత్తు వేరే, ఈశ్వరుడు వేరే అనేటటువంటి పరిమిత జ్ఞానం ఉంటుందో మనం ఆత్మజ్ఞానాన్ని పొందలేము. ఎలాగా? ఈ 3 ఎలా ఉన్నాయి అంటే, ఒక స్ఫటిక లింగం ఉందనుకోండి. ఎప్పుడైనా చూసారా స్ఫటిక లింగాన్ని? పారదర్శకంగా ఉంటుంది, ఇలా చూడడానికి వీలవుతుంది. దాని వెనకాల ఒక ఎర్రటి గుడ్డ పెట్టాం, అప్పుడు ఎలా కనబడింది? నీలం గుడ్డ పెట్టాం, అప్పుడు దాని వెనకాల ఒక జ్యోతి పెట్టాం, అప్పుడు అంతేనా కాదా? ఏం పెడితే అది చూపిస్తుంది అంతే. వాస్తవానికి దానికి ఏమైనా ఉన్నాయా? దానికి ఏమీ లేదు. అలాగే నీవు కూడా వాస్తవానికి ఆ స్ఫటికలింగ స్వరూపుడు. ఆత్మస్వరూపం ఎటువంటిది? ఆ స్ఫటికలింగం లాంటిది. దాంట్లో జీవుడు అనేది లేదు, జగత్ అనేది లేదు, ఈశ్వరుడు అనేది కూడా లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవుడు అనేది ఎర్రగొడ్డ లాంటిది, జగత్ అనేది నీలంగొడ్డ లాంటిది, ఈశ్వరుడు అనేది జ్యోతి లాంటిది. ఈశ్వరుడు జ్యోతి స్వరూపమే, సందేహం లేదు. కానీ అది ఆత్మస్వరూపం ముందు పెట్టేటప్పటికి ఏమైపోయింది? వెంటనే అది జ్యోతిర్లింగంగా మారిపోయింది. అదంతా శివలింగం అంతా జ్యోతిర్మయం అయిపోయింది. అర్థమైందండి? కాబట్టి ఆత్మ యొక్క మొదటి లక్షణం ఏంటి అంటే జ్యోతిర్మయం. కాబట్టి ఎప్పటికైనా నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు. సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణం. ఈ ప్రకాశ లక్షణానికే సాక్షి లక్షణం అని కూడా పేరు. ఈ ప్రకాశ లక్షణానికి ఏమని పేరు? సాక్షి లక్షణం. ఏమిటి? ఎలా సాక్షి అంటది కదా, దేనైనా అంటుతుందా? ఆ సూర్యప్రకాశం ఉండబట్టి ఇక్కడ మనం ఏదో పనులు చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆ సూర్యప్రకాశం వీటిని భూమి మీద కానీ, నవగ్రహాలను కానీ, ఈ సృష్టిని కానీ, 84 లక్షల జీవరాశులను కానీ వీటన్నిటిని అంటుతుందా? అంటడం లేదా? ఏమంటడం లేదు. గంగానది మీదైనా, మురికి కాలం మీదైనా సమానంగా ప్రకాశిస్తుంది. ఏనుగు మీదైనా, చీమ మీదైనా సమానంగా ప్రకాశిస్తుంది. మహారాజు మీదైనా, సేవకుడి మీదైనా సమానంగా ప్రకాశిస్తుంది. ఏ భేదం లేదు దానికి. దానికి సమత్వము, సాక్షిత్వము సహజ లక్షణాలు. సూర్యప్రకాశానికి ఏమిటంటే లక్షణాలు? సమత్వము, సాక్షిత్వము. కాబట్టి జ్ఞానం కావాలి అన్న వాళ్ళందరూ కూడా ఈ 2 లక్షణాలని పోషించాలి. సమత్వం, సాక్షిత్వం. ఎక్కడ విషమత్వం ఉండకూడదు. అలాగే సాక్షికి ఆపోజిట్ ఏంటి? సంగి. సాక్షికి ఆపోజిట్ ఏంటండి? సంగి అంటే కలిసిపోవడం.
మీరేదో ఎర్ర బట్టలు వేసుకున్నారు అనుకోండి, కాసేపు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా కనపడ్డారు? ఎర్రగా కనపడ్డారు. నిజంగా మీరు ఎర్రగా ఉంటారా? అలా ఉంటారండి. కాబట్టి అవన్నీ కూడా మీరు వేసుకున్న వస్త్రాల మహత్యం, అంతేనా కదా? కాసేపు ఆ వస్త్రం యొక్క భావాన్ని, రంగు రూపుని తీసి పక్కకు పెట్టామనుకోండి, అప్పుడు మనం ఎలా ఉన్నామో అర్థం అయిపోతుంది. నిజంగా మనం ఎలా ఉన్నామో తెలియాలి అంటే ఎక్స్రేలో చూసుకోవాలి. మన వాస్తవం తెలియాలంటే అక్కడ ఎందులో చూడాలి? ఎక్స్రేలో చూసామనుకోండి, ఆహా, ఇంతకీ ఎక్స్రేలో ఉన్న మనిషి పట్టు వస్త్రం కట్టుకున్నాడా, కాటన్ వస్త్రం కట్టుకున్నాడా? అస్థిపంజరం. నీ వాస్తవ స్వరూపం ఏమిటండి? అస్థిపంజరం. అంటే అస్థిపంజరం అందంగా ఉంటుందా, బాగుంటుందా, బాగోదా? అందరూ ఇవాళ అందానికే కదా ప్రాధాన్యత ఇచ్చేది. అస్థిపంజరం అందంగా ఉంటుందా లేదా? ఎవరు చెప్పారు? నీ ఒరిజినల్ రూపం అదే. నువ్వు బాగుందన్నా బాగోలేదన్నా ఎన్ని చెప్పినా ఆ అస్థిపంజరం ఉంటేనే, దాని మీద కవరింగ్లన్నీ, మిగిలినవన్నీ దాని మీద వేసిన ముసుగులే. అంతేనా కాదా? మౌలికంగా ఈ శరీరం నిలబడాలంటే ఏముండాలి? ఆధారం ఆ అస్థిపంజరమే. దానికే ఈ మిగిలిన 6 ధాతువుల్ని కూర్చాం, అంతే కదా? మాంసము, రక్తం, చర్మం అన్నింటినీ ఆ అస్థిపంజరంలో పెడితేనేగా నడవడానికి పనిచేసింది. లేకపోతే అస్థిపంజరం లేకుండా నడువు చూద్దాం, కదులు చూద్దాం. కాబట్టి నీ కదలికలకన్నిటికీ ఆధారం ఏమిటి? అస్థిపంజరమే. కానీ ఆ అస్థిపంజరాన్ని ఎవరైనా ప్రేమిస్తున్నారని చెప్తారా? ఏమండి, మానవ జీవితంలో ప్రేమ ఉందా లేదా? అసలు ప్రేమ లేనిది ఏమీ లేదండి బాబు అంటున్నారా లేదా? దేన్ని ప్రేమిస్తున్నాడండి ఆయన ఇంతకీ? అస్థిపంజరాన్ని. అంతేగా, ఆధారం అదేగా. ఒక్కసారి ఆవిడ ఎక్స్రే షీట్ చూపెట్టి ఆవిడకి, ఆయనకి, నాయన దీన్నేనా నువ్వు ప్రేమిస్తోంది అని అడిగామనుకోండి, ఏమంటాడు అప్పుడు? ఏమంటాడు అప్పుడు? ఈ సినిమాల్లో వ్యవహారం అంతా ఆటో ఇటో తేలిపోతుంది, అంతేనా కదా? ఈ జగచ్చిత్రం అనే దృశ్య కావ్యంలో మనం మునిగిపోతున్నామంట. ఏం జరిగిపోతుందండి? ఇది జగచ్చిత్రం అనే దృశ్య భ్రాంతిలో మనం మునిగిపోయి ఈ ఆలోచనలన్నీ చేస్తున్నావు. నువ్వు నీ వాస్తవ స్వరూపాన్ని గుర్తించడం లేదు. పై పై మెరుగులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నావు, అంతే తప్ప ఇవేవి సత్యం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? జాగ్రత్తగా ఆలోచించాలని. అందుకని ఇలాంటి అంశాలన్నింటినీ, నిగూఢమైన అంశాలన్నింటినీ తేలికగా అందించిందనమాట ఆత్మబోధ. నీ వాస్తవిక స్వరూపం సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణం. ఎప్పుడు వాటితోనే ఉండాలి, ఎప్పుడు సాక్షిగానే ఉండాలి, ఎప్పుడు సమత్వంతోనే ఉండాలి, ఎప్పుడు కలిసిపోకుండా ఉండాలి, ఎప్పుడు అతీతంగా ఉండాలి, అన్నింటికీ అతీతంగా ఉండాలి, అన్నింటికీ సాక్షిగా ఉండాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మళ్ళా ఒకసారి ఈ దృష్టితో ఆత్మబోధ పారాయణ పూర్తి చేద్దాం. హరి ఓం. తపోభిక్షీణ పాపానాం శాంతానాం నితరామినాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. బోధోన్యసాధనేభ్యో సాక్షాన్మోక్షైకసాధనం పాకస్య వన్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయే. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్వినిరసంగవత్.
परिच्छिन्न इवाज्ञानः तन्नाशे सति केवलः स्वयं प्रकाशते ह्यात्मा मेधापायेषुमानिव अज्ञानकलुषं जीवं ज्ञानाभ्यासात् विनिर्मलम् कृत्वा ज्ञानं स्वयं संसारस्वप्नतुल्यो हि रागद्वेषादिसङ्कुलः स्वकाले सत्यवद्भाति प्रबोधे सत्यसद्धवे तावत् सत्यं जगद्भाति शुक्तिकारजतं यथा यावन्न ज्ञायते ब्रह्मा सर्वाधिष्ठानमद्वयम् उपादाने अखिलाधारे जगन्ति परमेश्वरे सर्गस्थितिलयानि यान्ति बुद्बुदानीव वारिणि सच्चिदात्मन्यनुस्यूते नित्ये विष्णो प्रकल्पिता विविधा सर्वा आटके कटकादिवत् यथाकाशो ऋषिकेशः नाना उपाधिगतो विभुः तद्भेदात् भिन्नवद्भाति तन्नाशे केवलो भवेत् नाना उपाधिवशादेव जातिवर्णाश्रमादयः आत्मन्यारोपितास्तो ये रसवर्णादिभेदवत् पञ्चीकृतमहाभूत सम्भवं कर्मसञ्चितम् शरीरं सुखदुःखानां भोगायतनमुच्यते पञ्चप्राणमनोबुद्धिः दशेन्द्रियसमन्वितम् अपञ्चीकृतभूतोत्थं सूक्ष्माङ्गं भोगसाधनम् अनाद्यविद्या अनिर्वाच्य कारणोपाधिरुच्यते उपाधित्रितयादन्यम् आत्मानम् अवधारये पञ्चकोशादियोगेन तत्तन्मय एव स्थितः शुद्धात्मा नीलवस्त्राणि योगेन स्फटिको यथा स्वपुस्तुषादिभिः कोशैः युक्तं युक्त्यावघातः आत्मानमन्तरं शुद्धं विलिच्यातण्डुलं यथा सदा सर्वगतोऽप्यात्मा न सर्वत्रावभासते बुद्धौ एवावभासेत स्वच्छेषु प्रतिबिम्बवत् देहेन्द्रियमनोबुद्धि प्रकृतिभ्यो विलक्षणम् तद्वृत्तिसाक्षिणं विद्यात् आत्मानं राजवत्सदा व्यापृतेषु इन्द्रियेषु आत्मा व्यापारी वा अविवेकिनः दृश्यते प्रेषु धावत्सु धावन्ति यथा शिशि आत्मचैतन्यमाश्रित्य
देहेन्द्रियमनोधियः स्वकीयार्थेषु वर्तन्ते सूर्यालोकं यथा जनाः देहेन्द्रियगुणान् कर्माणि अमले सच्चिदात्मनि अध्यस्तन्ति कर्तृत्वादीनि चात्मनि कल्पन्त्येऽम्बुगते चन्द्रे चलनादियथामसः रागेच्छा सुखदुःखादि बुद्धौ सत्यां प्रवर्तते सुषुप्तौ नास्ति तन्नासे तस्मात् बुद्धेस्तु नात्मनः प्रकाशो अर्कस्यतो यस्य शैत्यमग्नेर्यथोष्णता स्वभावः सच्चिदानन्द नित्यनिर्मलतात्मनः आत्मनः सच्चिदंशस्य बुद्धेर्वृत्तिरिति त्रयम् संयोज्य जानामीति प्रवर्तते आत्मनो विक्रिया नास्ति बुद्धेर्बोधेन जातः जीवः सर्वमलं ज्ञात्वा ज्ञाता द्रष्टेति मुह्यति रज्जुसर्पवदात्मानं जीवं ज्ञात्वा भयं भजे नाहं जीवः परात्मेति ज्ञातश्चेत् निर्भयो भवेत् आत्मावभास यद्येकः तुर्याणीन्द्रियाण्यपि दीपो घटादिवत् स्वात्मा जडैस्तैर्नावभास्यते स्वबोधे नान्यबोधे च बोधरूपदयात्मनः न दीपस्य अन्यदीपे च यथा स्वात्मप्रकाशने निषिध्य निखिलोपाधि नेति नेतीति वाक्यतः विद्यालय्यं महावाक्यै जीवात्मपरमात्मनो दृश्यं बुद्बुदवच्च एतद्विलक्षणं विद्या अहं ब्रह्मेति निर्मलम् ज्ञात्वा न मे जन्म जराकाश्यलयालयः शब्दादिविषयैः सङ्गैः जीवेन्द्रियतया च अमनस्त्वां न मे दुःखा रागद्वेषभयादयः अप्राणो यमना शुभ्रः इत्यादि श्रुतिशासना निर्गुणो निष्क्रियो नित्यो निर्विकल्पो निरञ्जनः निर्विकारो निराकारो नित्यमुक्तोऽस्मि निर्मलः अहमाकाशवत् सर्वं सर्वसमसिद्धः निस्सङ्गो निर्मलोचनः नित्यशुद्धविमुक्तैकम् अखण्डानन्दमद्वयम् सत्यं ज्ञानमनन्तं यत् परं ब्रह्माहमेव तत् एवं निरन्तराभ्यस्ता ब्रह्मैवास्मीति वासना हरति अविद्याविक्षेपा रोगान् विवरसायनम्
आसीनः विरागो विजितेन्द्रियः भावयेदेकमात्मानं तमनन्तमनन्यति प्रविलाप्यति यासुरी भावयेदेकमात्मानं निर्मलाकाशवत् सदा आग और ముందుకి और వెనక్కి ఎక్కడ దాకా వచ్చారు అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే కృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ ఆత్మా తు సతతం ప్రాప్తో హి అప్రాప్తవత్ అవిద్యయా తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా కృతా బ్రహ్మణి జీవత జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే తత్వస్వరూపానుభవాత్ ఉత్పన్నం జ్ఞానమంజసా అహం మమేతి చాజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవాఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానం ఈశతే జ్ఞానచక్షుషా ఆత్మైవేదం జగత్సర్వం ఆత్మనోన్యన్న విద్యతే మృదో యద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వమీక్ష్యతే జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధిగుణాంస్యతే సచ్చిదానందరూపత్వాత్ భవేద్భ్రమరకీటవత్ यद्भूत्वा न पुनर्भवः यज्ञात्वा न परं ज्ञेयम्
तद्ब्रह्मेत्यवधारये तिर्यगोत्वमतः पूर्णम् सच्चिदानन्दमद्वयम् अनन्तं नित्यमेकं यत् तद्ब्रह्मेत्यवधारये अतद्व्यावृत्तिरूपेण वेदान्तैर्लक्ष्यते द्वयम् अखण्डानन्दमेकं यत् तद्ब्रह्मेत्यवधारये अतद्व्यावृत्तिरूपेण वेदान्तैर्लक्ष्यते द्वयम् अखण्डानन्दमेकं यत् तद्ब्रह्मेत्यवधारये अखण्डानन्दरूपस्य तस्यानन्दलवाश्रिता ब्रह्मायातारकं येन भवन्त्यानन्दयोगिना तद्युक्तमखिलं वस्तु व्यवहारस्थलन्वितः तस्मात् सर्वगतं ब्रह्म क्षीरे सत्यविवाहिने अनन्तस्थूलमह्रस्वम् अभीगमजमव्ययम् अरूपगुणवर्णाख्यं तद्ब्रह्मेत्यवधारये यद्भासा भास्वतेऽर्कादि भास्यैर्यत्युन भास्यते येन सर्वमिदं भाति तद्ब्रह्मेत्यवधारये स्वयं मन्दर्बहिर्व्याप्य भाषयन्नखिलं जगत् ब्रह्मप्रकाशेव वै प्रदग्धाय जगदक्षणं ब्रह्मणो निर्लकिञ्चन ब्रह्माण्डभागिचेन्द्रिया यथा मरुमरीचिका दृश्यते श्रूयते यत् ब्रह्मणो तद्भवेत् तद्वज्ञानाच्च तद्ब्रह्म सच्चिदानन्दमद्वयम् सर्वं सच्चिदात्मानं ज्ञानचक्षुर्निरीक्षते अज्ञानचक्षुरेक्षेता भास्वन्तं वायुमन्दवत् श्रवणादिविरुद्धीत ज्ञानाग्निपरितापितः जीवः सर्वमलान्मुक्तः स्वर्णवद्योतते स्वयं हृदाकाशो हितो व्यात्मा बोधकामोपहृत् सर्वव्यापी सर्वकारी भाति भासयते अखिलम्